నీళాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్థ్యం స్త్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం స్రజినిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. ఈనాటి 26వ పాసురంలో మనకు కృష్ణస్వామిని వీళ్ళు వటపత్ర సాయిగా కీర్తించడం అనేటటువంటిది తెలుస్తూ ఉన్నది. ఎలాగా అంటే కరారవిందేన పదారవిందం ముఖారవిందేన వినివేశయంతం వటస్య పత్రస్య పుటేశయానం బాలం ముకుందం మనసా స్మరామి అంటూ లీలాశుకుల వారు దర్శింపచేశారు కదా. అలా వటపత్ర సాయిని మనకి ఇక్కడ దర్శింపచేస్తూ ఉన్నారు. గోపికలు ఏమిటంటే కృష్ణుడే ఉపాయము కృష్ణుడే ఫలము అని విశ్వసించినటువంటి వాళ్ళు స్వామిని కీర్తించి చక్కగా ప్రసన్నుణ్ణి చేసుకున్నారు. వీళ్ళు మార్గశీర్ష స్నానం అనేటటువంటి దాన్ని ఆచరిస్తున్నాము అని అన్నారు కదా. మార్గళి నీరాడు అని అంటారు ఈ పాసురంలో కూడా. ఈ మార్గశీర్ష స్నానము మార్గశీర్ష వ్రత స్నానము నీరాట్టము ఇవన్నీ చెప్పేవి ఏమిటంటే ఎక్కడ వీళ్ళు ఏ నదికో ఏ చెరువుకో ఏ ఏటి ఒడ్డుకో వెళ్ళినట్టు ఎక్కడా చెప్పబడలేదు. ఏమిటి వీళ్ళ స్నానం అంటే కృష్ణుని యొక్క ఆ కళ్యాణ గుణాలలో ఓలలాడడం అనేటటువంటిదే ఆ పరమాత్మ మీద ఉన్నటువంటి భక్తి భావ జలధిలో జలకమాడడమే వీళ్ళ స్నానంగా మనకు తెలుస్తూ ఉన్నది. అలా వీళ్ళు మార్గశీర్ష స్నానం వ్రతం అనేటటువంటి దాన్ని ఏదైతే చెప్తున్నారో పెద్దల అభిప్రాయాన్ని అనుసరించి వర్షాన్ని కోరుతూ చేసేటటువంటి వ్రతము, గోపికల ఆలోచనలో వాళ్ళ అభిప్రాయంలో మాత్రము శ్రీకృష్ణ సమాగమమే ఈ వ్రతము అనేది కూడా స్పష్టం చేస్తూ ఉన్నారు. ఉపాయాలలోకెల్లా శ్రేష్టమైనటువంటి ఆ భగవంతుణ్ణి అవగాహించడం అనేటటువంటిదే వీళ్ళ మార్గశీర్ష స్నానంగా మనం చెప్పుకున్నాం కదా. 2 విధాలుగా చేసేటటువంటి ఈ వ్రతానికి అవసరమైనటువంటి వ్రత పరికరాలను గోపికలు ఈనాటి 26వ పాసురంలో అనుగ్రహించమని కోరుతూ ఉన్నారు. బాహ్యంగా వ్రత పరికరాలుగా వీళ్ళు కోరుతున్నవన్నీ కూడా అంతరంగంగా భగవద్ అనుభూతికి కావలసినటువంటి సామగ్రిగానే మనకు తెలుస్తూ ఉన్నదనమాట. లక్ష్మీదేవే మెచ్చేటటువంటి ఐశ్వర్య సంపన్నుడమైనటువంటి ఓ పరమాత్మ, మేము కోరుతున్నటువంటి వ్రత పరికరాలన్నింటినీ నీవే మాకు ఇవ్వాలి అంటున్నారు. ఈ వ్రత కర్మ ద్వారా నిన్ను కీర్తించడమే మా జీవితాలకు పరమాత్మ అని కూడా అంటూ ఉన్నారు. మేము సాధించుకోలేనటువంటి ఆ వస్తువులను నీవే మాకు ఇయ్యాలి. అణువులో బ్రహ్మాండాన్ని సృష్టించగలిగినటువంటి శక్తి సంపన్నుడవైన ఓ స్వామి, ఓ వటపత్ర సాయి, వ్రత సమాప్తికి కావలసినటువంటి పరికరాలను దయతో అనుగ్రహించు అంటూ ప్రార్థిస్తున్నారు. పాసురాన్ని అనుసంధానం చేసుకుందాం. మాలే మణివಣ್ణ மார்கழி நீராடுவான் மேலையார் செய்வனகள் வேண்டுவன கேட்டியேல் ஞாலத்தையெல்லாம் நடுங்க முரல்வனா பாலன்ன வண்ணத்து உன் பாஞ்ச சென்னியமே போல்வன செங்கங்கள் போயப்பாடுடையனவே சால பெரும் பறையே பல்லாண்டி செய்ப்பாரே கோல விளக்கே கொடியே விதானமே ஆலி நிலையாய் అరుళేలోర్ ఎంపావాయ్. మాలే అంటున్నారు. ఎలాగట అంటే ఆశ్రితులయందు అత్యంతమైనటువంటి వ్యామోహము కలిగినటువంటి వాడా అని వీళ్ళు అంటున్నారు. ఇంద్రనీలము వంటి కాంతిని స్వభావాన్ని కలిగినటువంటి ఓ స్వామి అని అంటున్నారు అన్నమాట. వీళ్ళు అడుగుతున్న ఈ పరికరాలు, వ్రత పరికరాలు, ఈ సామగ్రి ఒక లిస్టు లాగా, ఒక జాబితాగా ఇస్తున్నారు అనమాట. మేము మార్గశీర్ష మాసంలో స్నాన వ్రతము అనేటటువంటిది ఆచరించదలిచాము.
ఈ వ్రతం ఏదైతే ఉందో మా పూర్వులు కూడా ఆచరించినటువంటిది స్వామి. మాకు ఈ వ్రతంలో అవసరమయ్యే వస్తువులన్నింటినీ కూడా అర్థించడానికి ఇక్కడికి వచ్చామయ్యా, దయతో విని అనుగ్రహించు పరమాత్మ అంటూ ఏమేం కావాలో చెప్తున్నారు. ఈ సమస్తమైనటువంటి భూమండలాన్ని వణికింప చేసేటటువంటి పెద్దగా వేద ఘోషలాగా ధ్వనించేటటువంటి పాలవలె తెల్లనైనటువంటి నీ పాంచజన్య శంఖాన్ని పోలినటువంటి శంఖాలు మాకు అనేకములు కావాలి అని అనడము తెలుస్తూ ఉన్నది. ఇంకా ఏమడుగుతున్నారు? విశాలమైనటువంటి పెద్ద పర అనేటటువంటి వాద్యాలు కావాలి. పరైతరం అనుకుంటూ ఆ పర అనుగ్రహిస్తాడు, పర అనుగ్రహించు అంటూ వచ్చారు. ఇక్కడ బహువచనంలో కోరుతున్నారు అన్నింటినీ కూడా. మధుర కంఠంతో మంగళాశాసనం చేసేటటువంటి భాగవతులు కావాలి. వ్రతంలో ముందుకు సాగడానికి మాకు మంగళ దీపం కావాలి. మా వ్రత సంకేతాన్ని చూపేటటువంటి గరుడ ధ్వజం మాకు కావాలి. ఆనందంగా వెళ్ళే మేము ఈ చలిలో మంచులో తడిసిపోకుండా ఉండడానికి విశాలమైనటువంటి మేలికట్టు, ఒక చాందిని కావాలి అని అంటూ ఇన్ని వస్తువులాన్ని అనుకుంటావేమో పరమాత్మ. 14 భువనాలను చిరు బొజ్జలో దాచుకుని ఒక మర్రి ఆకు మీద, అది కూడా లేత మర్రి ఆకుపై పవ్వళించినటువంటి ఓ స్వామి, ఓ వటపత్రశాయి, నీవు ఘటన సమర్థుడివయ్యా, నీకు అసాధ్యం అనేటటువంటిది ఏముంటుంది? కరుణించు పరమాత్మ అంటూ శ్రీకృష్ణుణ్ణి ప్రార్థించడము ఈనాటి 26వ పాసురంలోని విశేషము. ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం.